హాయ్ వెల్కమ్ టు తిరుమల్ వ్లాగ్స్. నాగారం ప్రీమియం లీగ్ సీజన్ 2లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఫైనల్ మ్యాచ్ ఎలా జరగబోతుంది ఏంది అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇందులో ఫైనల్కి వచ్చేసిన రెండు టీమ్స్ ఉన్నాయి. ఒకటి విజేఆర్ లయన్స్ అండ్ బీబీఆర్ లెజెండ్స్ అని రెండు టీమ్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు. ఈ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ ఉండబోతుంది. ఇంతకుముందుకు డ్రా తీసిన వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను. సో ఇప్పుడు జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ అనేది సీజన్ 2లో లాస్ట్ అన్నమాట. దాదాపు ఒక 1 మంత్ అనేది ఈ టోర్నమెంట్ జరిగింది. ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మార్చ్లో ఎండ్ అవ్వబోతుంది. నెక్స్ట్ సీజన్ వచ్చేసి తర్వాత ఉంటుంది. సో మేము విజేఆర్ లయన్స్ టీంలో ఉన్నాను. సో నేను కూడా ఫైనల్కి వచ్చాము, మా టీమ్స్ కూడా. సో అలా హ్యాపీగా ఉంది. సో మనం ఇప్పుడు ఆ మ్యాచ్ అనే టాస్ ఎలా అయిపోతుంది, నెక్స్ట్ ఆ మ్యాచ్కి సహకరించిన స్పాన్సర్స్ ఎలా ఉన్నారు, ఎంతమంది ఫ్రాంచైజీస్ ఉన్నారని మీకు క్లారిటీ చూపిస్తాను. అలాగే గ్రౌండ్ ఎలా ఉంది, ఆ పిచ్ ఎలా సహకరిస్తుంది, బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా, ఇన్ని రోజులు లీగ్ మ్యాచ్లు ఆడిన లీగ్ మ్యాచ్లు అనేవి కొందరు బౌలింగ్కు అనుకూలించింది, కొందరు బ్యాటింగ్కి అనుకూలించిందని చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. సో ఇప్పుడు ఆ పిచ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ టాస్ ఎలా జరగబోతుంది, టాస్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారు, బౌలింగ్ ఎవరు తీసుకుంటారు అనేది టోటల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో మీరు స్కిప్ కాకుండా టోటల్గా మొత్తం చూడండి వీడియో. అప్పుడే మీకు ఫైనల్ విజేత ఎవరు, షీల్డ్ బహుకరణ ఎలా జరగబోతుంది, నెక్స్ట్ సీజన్కి సంబంధించిన విషయాలు కూడా ఇందులో చెప్పబోతున్నాను. అలాగే ఆర్గనైజర్స్ కూడా వాళ్ళ యొక్క రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టోర్నమెంట్లో జరిగినటువంటి కొన్ని చిన్న మార్పులు, నెక్స్ట్ సీజన్కి ఎలా మార్పు చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో తప్పకుండా అందరూ వీడియో మొత్తం చూడండి అండ్ లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి. సో ఈ టోర్నమెంట్కి సహకరించిన స్పాన్సర్స్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, అలాగే డ్రింకింగ్ వాటర్ స్పాన్సర్, క్రికెట్ బాల్ స్పాన్సర్స్ అండ్ చలువ పందిరి స్పాన్సర్స్, గ్రౌండ్ స్పాన్సర్స్, అలాగే ఆర్గనైజర్స్ కూడా మనం చూడొచ్చు. వాళ్ళు చాలా సహకరించారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ మ్యాచ్కి. అలాగే స్పాన్సర్స్ ఎంత ముఖ్యమో ఫ్రాంచైజర్ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మనం చూస్తున్న ఫ్రాంచైజర్స్ని PSG కింగ్స్ 11, రవి రాక్ స్టార్, దేవర కింగ్స్, విజేఆర్ లయన్స్, మనీ వారియర్స్, SMG కింగ్స్ 11, అయోధ్య వారియర్స్, బీబీఆర్ లెజెండ్స్. సో ఈరోజు మనకు మస్తు సహకరించారు. సో పిచ్ చూసినట్టయితే లీగ్ మ్యాచ్లకి అయితే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అనుకూలించింది అనేది చాలామంది ప్లేయర్స్ సందిగ్ధంలో ఉన్నారు. నాకు తెలిసి ఇది మ్యాక్సిమం ఈ పిచ్ అనేది బ్యాటింగ్ అనుకూలించింది. సో టైం అయితే అయింది, టాస్కి వెళ్దాం. బ్యాటింగ్ బౌలింగ్ ఎవరిది అనేది చూద్దాం. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా, అవకాశాలు అందకపోయినా. సో ఫస్ట్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ అయింది, బీబీఆర్ బ్యాటింగ్. సో ఫస్ట్ ఓవర్ అయితే స్టార్ట్ అయింది. సో ఇందులో మ్యాచ్ అనేది మనం ఒకేసారి చూని చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టి చేశాను వీడియో. సో ప్రజెంట్ ఈజ్ బీబీఆర్ ఈజ్ బ్యాటింగ్. చూడాలి మన ఎవరు గెలవబోతుందో, ఎవరు స్కోర్ ఎంత, టార్గెట్ ఎంత ఇవ్వబోతుంది విజేఆర్కి. బీబీఆర్ ఈజ్ ద టాస్ లాస్ట్లో ఉంది. సో ఇప్పుడు బ్యాటింగ్ ఎలా ఆడుతుందని చూద్దాం మనం. సో బీబీఆర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఓవర్లో 35 అని మంచి స్కోర్ లీడ్ చేసింది. తర్వాత కొంచెం చాలామంది అనుకోరు 100+ క్రాస్ అవుద్దని బీబీఆర్. ప్లస్ ప్రజెంట్ అక్కడ 80 చేంజ్లో 87, 84లో మేబీ ఇచ్చింది, లీడ్ ఇచ్చింది. సో ఈ స్పీడ్ మోడ్లో పెట్టిన కాబట్టి కొంచెం అలా పడుతుందో వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి చూడడానికి ఇప్పటికే చాలా లెంతీ అయింది. సో దానికోసం షార్ట్గా పెట్టి చూపిస్తున్నాను.
సో లాస్ట్ ఓవర్లో ఇందులో వికెట్ పోయింది. బీబీఆర్ వికెట్ లాస్. సో విజయార్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. విజయార్ టీమ్ మళ్ళీ ఒక వికెట్ పోయింది. సో శివ ఇస్ వికెట్ తీశాడు. లాస్ట్ ఓవర్ చాలా ఉత్కంఠభరితంగా జరిగిందన్నమాట. వికెట్ మిస్ అయింది. సో లాస్ట్ బాల్ వికెట్ అయింది. సో బీబీఆర్ 87 పరుగులకు 9 వికెట్లు. సో బీబీఆర్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ విజిఆర్ సెకండ్ ఇన్నింగ్ విజిఆర్ బ్యాటింగ్ చేయబోతుంది. 88 టార్గెట్ను చేజ్ చేస్తే సీజన్ 2 ట్రోఫీని విజిఆర్ టీం గెలుస్తుంది. లేకపోతే బీబీఆర్ లెజెండ్స్కి దక్కబోతుంది NPL 2 ట్రోఫీ అనేది. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే. సో విజిఆర్ టీమ్ బ్యాట్స్మెన్ కూడా చాలామంది చాలా సో వీడియో చాలా లెంత్ అవుతుందని లాస్ట్ ఓవర్ మాత్రమే నేను షూట్ చేయడం జరిగింది. సో పెద్దగా లెంత్ అవుతుంది. సో లాస్ట్ ఓవర్లో ఇది మ్యాచ్ చూడొచ్చు మనం. ఇప్పుడు లాస్ట్ ఓవర్ 6 కొట్టి సో విజిఆర్ విన్ అయింది. సెకండ్ సీజన్ NPL 2 ట్రోఫీ విజిఆర్ టీం దక్కించుకుంది. సో ప్లేయర్స్ అందరూ ఉత్సాహంతో 89 స్కోర్ చేశారు. ప్లేయర్స్ అందరూ సంతోషంగా వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి అందరూ తన హ్యాపీ మూడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దాదాపుగా 1 మంత్ నుంచి క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ముగింపు పలికింది. మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇన్ని రోజులు చాలా ఎంజాయ్మెంట్గా విలేజ్ వాళ్ళందరం చాలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసుకుంటూ టేక్ ఇట్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ ఆడాము. సో ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు ఆడి తర్వాత ఒకేసారి మ్యాచ్ అందరూ ఆడకుండా ఉండడం వల్ల చాలా బోరింగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరు ఒకరినొకరు శుభాకాంక్షలు కంగ్రాచ్యులేషన్ చెప్పుకోవడం జరుగుతుంది. సో మ్యాచ్ అయితే అయిపోయింది. విజిఆర్ విక్టరీ సాధించింది. ప్లేయర్స్ విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉండబోతుంది. సెకండ్ సీజన్ ఎడిషన్ ఈ రోజుతో ముగిసింది. దీంట్లో భాగంగా మనకు NPL సెకండ్ సీజన్ నిర్వహించడానికి ఆర్థికంగా సహకరించినటువంటి దాతలు మన ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపాయల దాత బుడిద దేవేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీరిని నిర్వాహకులు శాల్వతో సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా రమేష్ గారు ఉన్నటువంటి సెకండ్ ప్రైజ్ దాత బృంగి హాస్పిటల్ వారు సిల్వేరు మధు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ నిర్వహించే ఆటలో ఆటగాళ్ళకి దాహాన్ని తీర్చే విధంగా మనకి దాతలుగా ముందుకు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ వర్కాల మహేందర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వాటర్ దాత ఆటలో మనకు ముఖ్యమైనది బ్యాట్తో పాటు బాల్ కూడా కావాల్సిందే. ఆ బాల్ అందించినటువంటి దాతలు పున్న రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఉంటేనే మనకు మజా ఉంటుంది. చూడడానికి మనకు ఒక టెంట్ కానీ ఒక పందిరి కావాలి కాబట్టి ఆ పందిరి దాత మన ఒడ్డేపల్లి రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. వారిని చిరు సన్మానం. చాలా ఒడిదుడుకులతోటి నిర్వహించుకున్నాము. సెకండ్ సీజన్ ఇంత ఎర్లీగా ముగుస్తుందని మనం అనుకోలేదు. సెకండ్ సీజన్ కూడా చాలా మంచిగా స్నేహపూరితమైన వాతావరణంలో మనం నిర్వహించుకున్నాము. మనకు ఫ్రాంచైజీలుగా ముందుకు వచ్చినట్టు వాళ్ళు ఒక 8 మంది మన టీములు ఉన్నాయి. ఆ టీంలలో ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ PSG
వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా రవి రాక్ స్టార్ దేవరా రవి రాక్ స్టార్ వచ్చిందా? దేవరా విజయర్ సీజన్ 2 విజేతలు విజయర్ గారిని నిర్వాహకులు సన్మానించాల్సిన కోరుతున్నాను. బయటికి రారు. అదేవిధంగా మనీ స్టార్ ఫ్రాంచైజ్ మనీ స్టార్ ఫ్రాంచైజ్ అదేవిధంగా సీజన్ 2 విన్నర్ SMG ఫ్రాంచైజ్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. అయోధ్య వారియర్స్ ఫ్రాంచైజ్ అయోధ్య వారియర్స్. అదేవిధంగా BBR సీజన్ 2 రన్నర్ అప్ BBR గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. క్రికెట్ అంటేనే ఒక లీజర్లీ గేమ్. దీంట్లో మనము స్నేహపూరితంగా ఆడితేనే స్నేహపూరితంగా ముందుకెళ్తాం. దీంట్లో ఎలాంటి గొడవలు కాకుండా చాలా మంచిగా సీజన్ 2 నిర్వహించినటువంటి నిర్వాహకులు సిల్వేర్ రమేష్ గారికి, అదేవిధంగా పులిగిల శ్రీనివాచారి గారికి, పులిగిల లక్ష్మణ రామాచారి గారికి మనమందరం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా పేర్లు ఇచ్చి ఆటలో ఆడలేకుండా పోయిన వాళ్ళు కూడా మళ్ళీ మనకు 3rd సీజన్ వస్తుంది, అప్పుడైనా మనకు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచిగా ఆడిరు చాలామంది క్రికెటర్లు మన ఊర్లో కూడా. మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది మన ఊర్లో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు, కానీ మనకు సరైన గ్రౌండ్ లేక ఇప్పుడు మనకు ఇక్కడ ఒక వాతావరణం మంచిగా కల్పించినటువంటి నిర్వాహకులకు చాలా చాలా ధన్యవాదాలు. గ్రౌండ్ నిర్వాహకులైనటువంటి పినింటి బ్రదర్స్కి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. వారిని కూడా చిన్న సన్మానం. ఇక్కడ సైడ్ మధ్యలో సీజన్ 2కి వచ్చాము. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ సీజన్ 3 కూడా డిసెంబర్లో నిర్వహించాలని నిర్వాహకులు మనకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇకనైనా వచ్చే ఇప్పటి వరకు మనకు 8 మంది ఫ్రాంచైజీలు ఉన్నారు. ఈ 8 మంది ఫ్రాంచైజీలకి నెక్స్ట్ 3rd సీజన్లో మనం ప్లేస్మెంట్ డ్రా సిస్టంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన టీంలు పెరిగి మళ్ళా మనకు ఒక్క రోజులో 4 ఆటలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు సీజన్ 3లో మనకు ఇంకా ఫ్రాంచైజీలు ఎక్కువైనప్పుడు సీజన్ 3లో మనకు డ్రా సిస్టంలో తీసిన తర్వాత మనకు సమయాన్ని బట్టి అక్కడ వెసులుబాటుని బట్టి మనం ఆటలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకోటి, మనం ఇంత లీజర్లీగా ఆడినటువంటి గేమ్లో చాలామంది ఆటగాళ్ళు మనకు కొంతమంది ఆటగాళ్ళు హ్యాట్రిక్ వికెట్ కూడా తీశారు, చాలా మంచి క్యాచ్లు పట్టారు, చాలా మంచి బ్యాటింగ్ చేశారు, హాఫ్ సెంచరీ చేశారు, ఒకే ఓవర్లో 4 వికెట్లు కూడా తీశారు. ఇలా చాలామంది ఆటగాళ్ళు మనం ఇప్పుడు మన ఊర్లో సీజన్ 2లో చూసాం. ఫ్యూచర్లో ఇంకా ఆటగాళ్ళకు ఎవరైనా ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు మండల లెవెల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ ఆడడానికి వాళ్ళకు ఆర్థిక సాయంగా ఇక్కడ ఉన్నటువంటి దాతలు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు మంచి ఆటని మన గ్రామం తరపున మన గ్రామం పేరుని
మండల స్థాయికి జిల్లా స్థాయికి తీసుకుపోయే స్థాయిలో కూడా ఉన్నారు ఆటగాళ్ళకి. ఆర్థికంగా ముందుకొచ్చినటువంటి నిర్వహణకు ఆర్థికంగా సహకరించినటువంటి బూడిద దేవేందర్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేను మొదటిసారి ఇక్కడ వచ్చిన, లాస్ట్ టైం నేను వాట్సాప్ గ్రూప్లలో చూసిన మన యువకులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ అడిగినట్టు మన ఊరికి ఒక టీం ఉంది, మంచి ప్లేయర్స్ ఉన్నారు, ప్రతి టీంలో 4-5 ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ని మంచిగా ఒక టీమ్గా చేసి ఏ లెవెల్లో ఆడిపించినా దానికి స్పాన్సర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇక్కడికి రావడానికి కూడా ఏంటంటే యువకులను ప్రోత్సహించాలని ఈ ప్రైజ్ మనీ కానీ ఏదే కానీ ఇవ్వడానికి సిద్ధమై వచ్చిన. ఇంకొకటి ఇక ఇక్కడ పోతే ముందు అభినందన మన జంగారెడ్డి సోదరుడు జంగారెడ్డిని ఈ సీజన్లో విన్నరు. నెక్స్ట్ మా ఇంకో సోదరుడు బాలరాజ్, వీళ్ళని ఎందుకంటే వీళ్ళు లీగ్ మ్యాచ్ నుంచి నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళకే ఫైనల్లో పడుతుందని, అదేవిధంగా పడ్డది. వీళ్ళకి మొదలు అభినందనలు. ఇంకొకటి ఈ తక్కువ టైంలో గ్రౌండ్ చేయడమే కానీ ఆర్గనైజ్ చేయడం కానీ ఈ ముగ్గురు ఆర్గనైజర్లు శ్రీనివాసే కానీ రమేషే కానీ రామే కానీ చాలా చక్కగా చేసిర్రు. వీళ్ళని అభినందించాలి అందరం. ముఖ్యంగా ప్లేయర్స్ అందరికీ నా అభినందనలు. గెలిచిన వాళ్ళకే కానీ ఓడిన వాళ్ళకే కానీ మీరంతా ఇదే ప్రోత్సాహంతో నేను ప్రోత్సహిస్తాం. నేనే కానీ సోదరుడే కానీ అందరం ప్రోత్సహిస్తాం ఊరి తరఫున. మీరు అందరూ మంచిగా ఆడాలి, మంచిగా ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఓకే. ఒక టీం ఉంటుండే ఆ టైంలో, ఆ తర్వాత మధుసూదన్ బాలరాజ్ బావ వాళ్ళది ఒక టీం ఉంటుండే, ఆ తర్వాత మా బ్యాచ్లో కూడా ఒక టీం ఉంటుండే, శ్రీనివాస్ అని మన కొండ శ్రీనివాస్ అని జయశ్రీరామ్ అంటారు సార్, వాళ్ళ ఒక టీం ఉంటుండే. ఆ తర్వాత ఇక జూపల్లి రవీందర్ స్వామి వాళ్ళ టీం ఉంటుండే. ఆ తర్వాత మేము చూసిన టీంలు లేవు. ఇప్పుడు మనకు మహేష్ మధు వీళ్ళు మనకు ఒక టీం లాగా కనిపిస్తున్నారు. మీరు నాగారంని ఒక టీంగా తయారు చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. మీరు ముందు మండల స్థాయిలోనైనా ఆడాలని మేము కోరుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడుతున్నారు, మంచి క్యాచింగ్, మంచి బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకొని మీరు మండల స్థాయి జిల్లా స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెకండ్ సీజన్ విన్నర్ విజయ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎన్పిఎల్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్కు విచ్చేసినటువంటి గ్రామ యువకులు ప్లేయర్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. నిజంగా చెప్పాలంటే మేము 85లో క్రికెట్ స్టార్ట్ చేసాం. నాగారంగా క్రికెట్ లేదు అప్పుడు. ఫస్ట్ విట్లే సార్ ఇంట్లో విట్లే సారు సురేష్ సారు వాళ్ళ ప్రొద్దులంతోనే అప్పుడు ఫస్ట్ 85లో మేము 6th 7th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అసలు ఈ ఐపీఎల్ లాగా అప్పుడు అటువంటి సీజన్ లేదు కాబట్టి వేరే ఊర్లోకి పోయేది. అట్లా మేము దాదాపు నల్గొండ జిల్లా మొత్తంలో దాదాపు ఒక 40-50 టోర్నమెంట్లు పార్టిసిపేట్ చేసినాం. అందులో కొన్ని ఫైనల్ దాకా పోయినాం, కొన్ని సెమీఫైనల్ వరకు వచ్చినాం. కొయిలోడపల్లి మనకంటే ముందు 10-20 ఇయర్స్ నుంచి ముందు నుంచి ఆడినా కానీ కొయిలోడపల్లి మాత్రం ఎప్పుడు గెలవపోయేదాళ్ళు. ఎందుకంటే హార్డ్ వర్క్, ఎంత ప్రాక్టీస్ లేకుండా హార్డ్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇవాళ కూడా ఈ ప్లేయర్స్ అందరం చూస్తే మాత్రం చాలా ఖోఖో టీంలో 2-3 ప్లేయర్స్ మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఆడేంత క్వాలిటీ ఉన్న ప్లేయర్స్ మన దగ్గర ఉండరు. ముఖ్యంగా మా టీంలో అయితే ఆ బాచ్ అయితేంది, మన మహేష్ అయితేంది, హేమంత్ అయితేంది, మన ఈ శరత్ అయితేంది, వీళ్ళు కొంతమంది అయితే అసలు మా విష్ణు వీళ్ళు ఇటువంటి ఎంత మా సలీం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఆడుతురు. వీళ్ళు నిజంగా మన ఊళ్ళో ఈ అన్ని టీంలకు ఒక 2 టీములు చేస్తే మాత్రం అసలు ఎక్సలెంట్ టీములు వెళ్తాయి మన ఊళ్ళో. ముఖ్యంగా మనం మండల స్థాయిలో పోవాలన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పోయిన సంవత్సరం ప్రీమియర్ ఫస్ట్ లీగ్లో అయినట్టు అనుకున్నట్లు మన విలేజ్లో ఒక గ్రౌండ్ లేదు. గ్రౌండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అదృష్టవశాత్తు ఆ పిరింటి బ్రదర్స్ వాళ్ళ సహకారంతో ఈ గ్రౌండ్ వేయడం, అసలు ఆ గ్రౌండ్ కానీ చాలా సూపర్గా ఈ గ్రౌండ్ ఇవాళ అసలు బ్రహ్మాండంగా చుట్టూ చెట్లు మంచి వాతావరణం ఉంది. ఇదే విధంగా ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు శ్రీనివాచార్య అయితేంది, రమేష్ అయితేంది, రామాచార్య అయితేంది కూడా సరే తమ పనులు కూడా వదిలిపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ఈ 5-6 వారాలు వాళ్ళ పనులు కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ పనిచేయడం, మనందరికి కూడా సహకరించడం,
వాళ్ళకు కూడా మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఊరు గ్రామ పెద్దల సహకారంతో మన దేవేంద్రనాథ్ సహకారము ప్లస్ బాలరాజు మన ఈ అందరి పెద్ద మనుషుల సహకారంతో కూడా నాగారంలో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకోసమే ఫస్ట్ సీజన్లో రమేష్ అడగగానే ఫస్ట్ సీజన్ ఇట్లా మన దగ్గర ఎన్పిఎల్ పెడుతున్నాం, దానికి డబ్బులు దాతగా ఉండాలి అని చెప్పినప్పుడు దానికి వెంటనే నేను ఇంకో మాట చెప్పకుండా సరే ఓకే అని చెప్పి ఫస్ట్ సీజన్ నేను ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా బృంగి హాస్పిటల్ వారు సెకండ్ ప్రైజ్ ఇచ్చి ఈరోజు కూడా ఇచ్చడం వాళ్ళకు కూడా మనూరు కాకుండా కానీ మనకు సహకరిస్తారంటే వాళ్ళకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ చిన్న ఏమైనా జరిగితే జరగవచ్చు కానీ ఇంత బ్రహ్మాండంగా ఏ చిన్న గొడవలు లేకుండా కూడా ఈ సీజన్ మొత్తం ముగిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా యువకులు కూడా రేపు రాబోయే రోజుల్లో మండల స్థాయిలో పోదా జిల్లా స్థాయిలో పోవడానికి కూడా మా నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కిట్స్ కావాలన్నా ఇంకెటువంటి సహకారం కావాలన్నా కూడా నేను కూడా నా వంతుగా సహకరిస్తానని మనవి చేస్తూ మరొక్కసారి ఈనాటి విజేతలైనటువంటి విజయఆర్ లయన్స్ టీం సభ్యులందరికీ మరియు సెకండ్లో నిలిచినటువంటి బాలరాజు టీం సభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీబీఆర్ పింగి బాలరాజు గౌడ్ గారిని సమావేశానికి IPL 2 సమావేశానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉత్తేజవంతులైన యువత అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన యాజమాన్యం వాళ్ళు వ్యయ ప్రయాసాలు కూర్చుకొని వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఎంత రిస్క్ ఉంటాయి, ఒక 100-150 మందిని మెయింటైన్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఎలాంటి చిన్న ఇబ్బంది కాకుండా అందరినీ ఒక ఊరు మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొచ్చి ఊరు మొత్తాన్ని మేమంతా ఒక యూనిటీ, మా బలం గిది, మా యొక్క శక్తి సామర్థ్యాలను మీ అందరి శక్తి సామర్థ్యాలని వెలికి తీసడానికి సహాయపడేటువంటి ఈ ఫ్రాంచైజ్ యాజమాన్యానికి నిర్వాహకులకి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా క్రీడలు ఈరోజు అందరూ కూడా మేజర్గా ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరు ఫోన్లలో ఆ రీల్స్ చూసుకుంటూ వాళ్ళ అమూల్యమైన టైం మొత్తం కూడా ఎవ్వరు మేము చిన్న ఉన్నప్పుడు ఆడేది క్రికెట్ మామూలుగా ఆడపోయేది. ఎండాలంటే నీళ్ళు తాగకుండా అన్నం తినకుండా పొద్దుగాలు వస్తే సండే వచ్చిందంటే పొద్దుగాల నుంచి సాయంత్రం క్రికెట్ ఆడుతుండేది. ఆ ఎనర్జీ వాస్తవానికి వాళ్ళు మేము ఇంత స్టాండర్డ్గా ఉన్నామంటే ఆ ఎనర్జీ బాగా పనిచేసింది. ఇవాళ ఆ ఎనర్జీ లేక పిల్లలు చాలా వరకు ఆ సోషల్ మీడియాలో మన ఫోన్లలో మునిగిపోయి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని ఫోన్లకు రీల్స్లకి ఉపయోగిస్తారు. ఆటలు అనేది చాలా మానసిక ఉల్లాసానికి కానీ మన శరీర వ్యాయామానికి కానీ మన స్ట్రెంత్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని యొక్క ఈ విషయంపై సరైన అవగాహన తెలుసుకొని అట్లాంటి అవకాశాలు దొరకట్లేదు, ఆడదామన్నా దొరకట్లేదు. ఈ రోజు చదువులని హైయర్ ఎడ్యుకేషన్ అని ప్లస్ బిజినెస్లని జాబ్లని ఇవే వీటి మీద పడుతూ తప్పితే ఆరోగ్యానికి ఎవరు కూడా సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇది మీకు తెలియకుండానే ఈ ఎండలో వేరే పని చెప్పిన అయ్యారు. ఈ ఎండల నాయన గిడి పోయి బాయికాడ పోయి ఒక బర్లకు నీళ్ళు రావాలన్నా కూడా అమ్మ ఎండ కొడుతుంది అంటారు. ఇదే ఎండల ఇది ఆట కోసం పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు అసలు ఎండ అనిపించదు. దాంట్లో అంత ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇంట్రెస్ట్ తోటి ఆడడం వల్ల మానసిక ఉల్లాసం, ఆ చెమట పోవడం వల్ల మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉండి మీ యొక్క ఎనర్జీ మీ యొక్క స్ట్రెంత్ పెంచుకోవడానికి మంచి వేదికగా ఉపయోగపడ్డది. అదేవిధంగా మన ఊర్లో మంచి టీంలు ఉన్నాయి, మంచి ప్లేయర్స్ అసలు నిజంగా కూడా ఊహించలే, ఇంత మంచి ప్లేయర్స్ ఉంటారని ఊహించలేదు. ఒక్కొక్కరు పిల్లలు ఆడుతుంటే అసలు అవాకైనాం. ఒక్కొక్కరికి ఎంత టాలెంట్ ఉంటుందో చెప్పలేము. ఆ టాలెంట్ ఇందులో వెలికి తీస్తే చాలా అద్భుతమైన టీం. ఇందులో 2 టీంలు మంచి టీంలు వెళ్తే ఊరు మొత్తం కలిస్తే వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్లేయర్ వరకు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా కావాలన్నా మా వంతు ఎనీ టైం ఎప్పుడైనా మన ఊరు వరకు ఎంత చేసినా ఊరు రుణం తెచ్చుకోలేం, మన తల్లి రుణం తెచ్చుకోలేం, ఊరు రుణం తెచ్చుకోలేం. ఇదేం చేయడానికి రెడీ ఉన్నాం. మీరు ముందు పోండి, మంచి టీం ఉంది. మేము అందరికీ మా ఎంకరేజ్ ఎప్పుడైనా ఉంటుంది, ఎల్లవెల్ల ఉంటాయి, మా సహాయ సహకారాలు ఎల్లవెల్ల ఉంటాయి. మీకు ఏది కావాలన్నా ఎట్లా కావాలన్నా మీరు ముందు పోతుంటే మీకు అన్ని విధాలా మీకు సహాయ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. చిన్న రిక్వెస్ట్ మనవి ఏంటంటే నాగారంలో ఒక తరం యూత్
నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న యూత్లో ఒక పర్సన్ నాది ఈ యూత్ అని పేరు చెప్పుకోవడానికి ఒకరికి కూడా యూత్ పేరు లేదు. నిజంగా మీరు గుండెల మీద చేసుకోండి. యూత్ అనేది ఉంటే మనకు ఒక ఇన్స్పిరేషన్. నాకు ఒక యూత్ ఉంది, నాకు ఒక 11-12 మంది మెంబర్స్ ఉన్నారు. మాది ఒకటి గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ లాగా మేము ఒక సేవా కార్యక్రమం చేద్దామన్నా కానీ ముందుకెళ్ళాలంటే ఒక యూత్ లాగా ముందుకెళ్ళొచ్చు. కానీ ఇప్పుడున్న యూత్లో ఎవరు కూడా ఒక యూత్ మెయింటైన్ చేయట్లేదు. అందుకనే మేము చెప్తున్నాము, ఇక్కడైనా మీరు ఒక యూత్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక యూత్ని ఆర్గనైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టే మీరు ఒక యూత్ని ఫామ్ చేసుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆ విధంగా మీరు టీంని ఫామ్ చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదే నా రిక్వెస్ట్. నాగారంలో యూత్ మా తరం వరకే లాస్ట్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఇప్పుడు మీరు క్రికెట్ని ఆడుతున్నారు, ఇంకా వేరే గేమ్ వాలీబాల్ కూడా బాగా ఆడతారు మన దగ్గర. ఇలాంటివి మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నో టోర్నీలు జరుగుతుంటాయి. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు పెద్ద మనుషులు ఉన్నారు మీకు ముందుకెళ్ళడానికి. కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోవాలని నేను మా యూత్ తరఫున నేను కోరుకుంటున్నాను. అదే నా రిక్వెస్ట్. అదేవిధంగా మనకు క్రికెట్లో బ్యాట్తో పాటు బాల్ ఎంత అవసరమో ఆ బాల్ మనకు దాతగా ముందుకు వచ్చినటువంటి పున్న రామకృష్ణ స్కెచెస్ వారిని నిర్వాహకులు చిన్న సన్మానం. చిరు సన్మానం అందుకోవాల్సిన కోరుచున్నాము. మనకు దాహార్తిని తీర్చినటువంటి దాతలు. నిజంగా డిహైడ్రేషన్, మనకు ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవుతుంటాం. మనకు చల్లని వాటర్ని లాస్ట్ టైంలో కొంచెం మనం వేడి వాటర్ని తాగినా కానీ మంచి దాత డబ్బా మన జూపల్లి గణేష్ అందించారు. ఈసారి మనకు వరకాల మహేందర్ గౌడ్ గారు కూల్ వాటర్ అందించారు. అదేవిధంగా ఈనాటి నాగారం ప్రీమియం లీగ్ సెకండ్ సీజన్ స్టేజీలో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిరు వారిని చిరు ప్రసంగం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రాంచైజ్ అయోధ్య వారియర్స్. ఎందుకంటే ఎలాంటి గొడవలు అవానించే ఘటనలు జరగకుండా ఇంత ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మొదటి బహుమతిగా గెలుపొందినటువంటి విజయఆర్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవ బహుమతిగా బీబీఆర్ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు సీజన్ 3కి ఇట్లా మా వంతు సహకారం పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళతో పాటు నాకు పూర్తి సహకారం అందిస్తాను తెలియజేస్తూ, ఇంకోటి మన గ్రామం నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ఒక రెండు టీములు మన పెద్దలు చెప్పినట్టు కదా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఖచ్చితంగా ఆడేంత సోమత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా మంచి ప్లేయర్సు. వాళ్ళకి ఏ రకంగానైనా ఆర్థిక సాయం అందిస్తామని మన పెద్దలు ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు నేను సహకరిస్తున్నాను తెలియజేస్తూ, ఇంకో విషయం, ఇక ముందుగా దీనికి సహకరించిన దాతలు ఎవరైతే ప్రైజ్ మనీ 50,000 రూపాయలు బూడిద దేవేందర్ రెడ్డి గారికి, సెకండ్ ప్రైజ్ అయినటువంటి బృంగి హాస్పిటల్ యాజమాన్యం 25,000 రూపాయలు లాస్ట్ సీజన్ 1 కూడా సహకరించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తమ్ముడు టెంటు దాత ఆర్కే రామకృష్ణ, సారీ ఇద్దరు అవుతారు ఆర్కేలు, ఒడ్డపల్లి రామకృష్ణ, అలాగే వాటర్ దాత అయినటువంటి మహేందర్ గౌడ్ గారికి, మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ గారికి, అలాగే బాళ్ళు లాస్ట్ సీజన్ 1కి సీజన్ 2కి అందించినటువంటి పున్న రామకృష్ణ గారికి, అలాగే మా గ్రౌండ్ వేరే ఇంపార్టెంట్ అది మా ముగ్గురు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో సంప్రదించగానే సరే ఓకే అని చెప్పి ముందుకు వచ్చినటువంటి గ్రౌండ్ దాతలు మా ప్రింట్ బ్రదర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారీ పందుల వెంకటేష్ మర్చిపోయినా, జ్యూస్ దాతనా, పందుల వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీజన్ 2 ఎలాగైతే ఘనంగా నిర్వహించుకున్నామో సీజన్ 3ని ఇంకా అంతకంటే ఘనంగా నిర్వహించుకోవడానికి మా సహకారాలు అందిస్తాను తెలియజేస్తూ ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. పులీల రామాచారి ఏదైనా ఒక కార్యక్రమం మన ఊర్లో కానీ మన ఇంట్లో కానీ ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందు ప్లానింగ్ ఉంటుంది. పక్కా ప్లానింగ్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. వీళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకురో ఏం చేసుకురో కానీ ఇంత దిగ్విజయంగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. కానీ ఇంత దిగ్విజయంగా చేసిరు. ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసుకున్నారు, సెకండ్ సీజన్. కానీ ఇక్కడ ఎన్నో ఒడిదొడుకులు
గొడవలు కూడా జరిగే ఆస్కారం ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకుని ముందుకెళ్లారు. దాంట్లో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో ఒక మాట రూపంలో తెలియాల్సిన కోరుతున్నాము. రన్నర్ బీబీఆర్ బింగ్ బాలాస్ టీం గారు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రత్యేక కారణమైనటువంటి బూడిద దేవేంద్ర రెడ్డి గారికి ప్రత్యేకంగా మన ప్లేయర్స్ నుంచి టీం నుంచి ప్లేయర్స్ నుంచి మా ఆర్గనైజర్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మమ్మల్ని నమ్మి ఈ ఫ్రాంచైజీలు మా టీం పెడతామని మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజీగా ముందుకొచ్చి మాకు ఎంకరేజ్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ఎన్నో ఒడిదొడుకున్నారు. ప్రత్యేకించి యువకులకి క్రీడాకారులకు తెలియాల్సిందంటే మమ్మల్ని మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ తిట్టకండి. ఎందుకంటే మీద కావాలని మా పనులను వదిలిపెట్టుకొని మీద మాకు లేక కాదు చేసుకోవడానికి కాదు, ఒక్కొక్కడు ఓ తీరా మాట్లాడుతాం. మా బాధ మేము చెప్తున్నాము. మాకేం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మమ్మల్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేసేది ఉంటే ఎంకరేజ్ చేయండి, లేకపోతే మీ ఆట మీరు ఆడరు అంతే తప్ప మమ్మల్ని తిట్టడం చేయడం గ్రౌండ్కి వికెట్లు పెట్టి లేకపోతే ఇలాంటి వాళ్ళను అలాంటి వాళ్ళను పెద్ద మనుషులను బతిలాడి చేసి మీ అందరిని ఒకదాన్ని తీసుకురావాల్సిన అవసరం మాకైతుందా? మేము చేస్తున్నామంటే సరే అందరం కలిసి ఉండాలి. ఊరంటే ప్రతిసారి పార్టీలు రాజకీయాలు ఇవి కావు, అందరం కలిసి ఉండాలి. యూత్ ఆట ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అందరిని కలపాలని ఒక ఉద్దేశమే, వేరే ఉద్దేశం కాదు. లేకపోతే మాకేం పైసలు మీదతో చూపిస్తాం లెక్కలు కూడా. ఈసారి కూడా 7,000 ఒక్కొక్కరు 7,000 మీద పడ్డాయి, అయినా మాకు ఇబ్బంది లేదు. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే అందరు కలవాలనే ఉద్దేశమే. ఆ ఉద్దేశాన్ని మీరు దయచేసి గమనించి మాకు చేతన కాడ సహకరించారు, లేకపోతే ఒక మాట కూడా తిట్టకుండా మీ ఆట మీరు ఆడుకోరు. ఇది నేను చెప్తాను. వెళ్తాము. థర్డ్ సీజన్లో కూడా మంచిగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. నిర్వాహకులకు వాళ్ళు అన్న మాటలు మీకు చప్పట్లు మరి అవే దుప్పట్లు అనుకోండి, కానీ మీరు దాన్ని ఒక ఫ్రెండ్లీగానే తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఏదైనా ఆట ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు గ్రౌండ్లోకి దిగిరంటే ఇన్ కేస్ ఫ్రెండ్లీ అయినా కానీ గెలిపోవటం నేనే గెలవాలని ఒక ఆతృత ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఎవ్వరూ సీరియస్గా తీసుకోవద్దు. ఆటల్లో గెలిపోవటం సహజం. కాబట్టి నిర్వాహకులకు చిన్న చిన్న ఒడిదొడుకులకు గురి కావచ్చు, దాన్ని ఏ విధంగా మీరు ఇబ్బంది పడొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రాంచైజీల తరఫున కూడా మేము అదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ సీజన్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఇంకా కొన్ని టీంలు పెరిగే ఛాన్స్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు ఇంకా మంచిగా నిర్వహించాలని కోరుకుంటున్నాము. మనకు ఎన్పిఎల్ అంటే ఐపీఎల్ లాగా మనకు అంత ఆతృత రంగు ఆర్భాటాలు ఉండకపోవచ్చు, కానీ ఒక స్నేహపూరితమైన వాతావరణం మనకు నాగారం గ్రామంలో యువకుల మధ్య కల్పించారంటే వారి ముమ్మాటికి నిర్వాహకులదే. దాంతోపాటు నిర్వాహకులతో పాటు ముందుకు వచ్చినటువంటి ఫ్రాంచైజీలది కూడా ఉంటుంది 50%. ఈ 50-50 కలిస్తేనే మనం 100% ఇక్కడ ఆట ఆడినాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆట ఆడిన వాళ్ళకి, ఆటని చూసి ఆస్వాదించిన వాళ్ళకి, ఇక్కడ పెద్దలు వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ఆర్థికంగా సాయం చేసినటువంటి దాతలకు కూడా మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈనాటి నాగారం ప్రీమియం సెకండ్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ప్రైజ్ మనీ దాత దేవేందర్ రెడ్డి గారిని బహుమతిని అందించాల్సిన కోరుచున్నాము. బెస్ట్ బ్యాట్స్మెన్ సీజన్ 2 మనకి సిల్వేర్ మహేష్. బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ లాగానే ఉండాలి. బెస్ట్ బ్యాట్స్మెన్ గా నిలిచినటువంటి సిల్వర్ మహేష్ ని ఈ యొక్క ఎన్పిఎల్ సెకండ్ సీజన్ బట్టి ఒక చిన్న మాట్లాడాల. బెస్ట్ ఫీల్డర్ అండ్ మోస్ట్ క్యాచెస్ సురుగు సాయి ప్రకాష్ గౌడ్. బెస్ట్ బౌలర్ బొమ్మ శివ. అన్ని టీంలలో కూడా మనం చూసుకున్నట్టయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటారు బీపీ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జాను, షేక్ జాను.
మనకు ఉన్న తక్కువ మ్యాచ్లలోనే మనకు ఓన్లీ 5 ఇన్నింగ్స్లోనే పార్టిసిపేట్ చేసి మంచి స్కోర్గా నిలిచాడు. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో కూడా మంచి ఫినిషింగ్లో 6 కొట్టి విన్నింగ్ చేశాడు. అదేవిధంగా మోస్ట్ సిక్సెస్ వాల్యుబుల్ ప్లేయర్లతో పాటు మోస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్ మన కళ్ళం విజయ్ కుమార్ గౌడ్ గారిని అందుకోవాల్సిన సిక్సెస్ మేబీ 7 or 8 14 సిక్సెస్ 5 ఇన్నింగ్స్లలో 14 సిక్స్లు కొట్టాడు. బీబీఆర్ టీంని వరుసగా వచ్చి మెడల్స్ అందుకోవాల్సిన కోరుచున్నాము. బీబీఆర్ మీటింగ్ నువ్వేసావా? అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లుగా చేర్చరా దండుగా కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన
హలో சுற்றி நின்று ஊரே பார்க்க களம் காண்பான் புன்னகையில் சேனை வாழ ரணம் காண்பான் பேரை சாய்க்க பல யானைகள் சேர்ந்த போத நீ சிங்கம்தான் அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது இன்று கடலால் தீராத எறும்பின் தாகங்கள் இலையின் மேலாடும் பனி துளி தீர்க்கும் தீயை நீ பகிர்ந்தாலும் ரெண்டாய் வாழும் இவனும் அந்த தீ போலத்தான் அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது இன்று அந்த ஆகாயம் போதாத பறவை ஒன்று நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது இன்று கடலால் தீராத எறும்பின் தாகங்கள் இலையின் மேலாடும் பனி துளி தீர்க்கும் தீயை நீ பகிர்ந்தாலும்